హలో ఆల్! వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. నమస్కారం అండి అందరికీ. అందరికీ మార్గశిర శుక్రవారం శుభాకాంక్షలు. ఇవాళ మార్గశిర శుక్రవారంతో పాటుగా ఇంకొక మంచి తిథి ఉంది. దాని గురించే నేను ఇవాళ మాట్లాడాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఖచ్చితంగా పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి ఎండ్ వరకు. ఎందుకంటే మనం దీంట్లో ఒక దివ్య కళ్యాణం గురించి మాట్లాడుకుంటాము. ఈరోజు చాలామందికి తెలిసుంటుంది పంచమి తిథిలో మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథికి ఏ విశిష్టత ఉందో తెలిస్తే మీకు నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను మార్నింగ్ తులసి దళాలతో అలాగే తులసితో మాల చేసి విష్ణువుకి సమర్పించి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. సరే అయితే ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసుకుందాము. ఇవాళ వివాహ పంచమి అంటారండి. అంటే మార్గశిర మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. మనకు ఈ నెల ఇవాళొచ్చిందనమాట. ఈ శుక్రవారమే వివాహ పంచమి తిథి. ఇవాళ ఏంటంటే శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం చేసుకున్న అత్యంత పవిత్రమైన రోజండి వివాహ పంచమి. మన వైపు తక్కువ కానీ నార్త్ సైడ్ మీరు చూసారంటే ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా బాగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. మనము పండుగ జరపకపోయినా లేదా పూజ ఏది మనం రాముల వారికి చేసుకోలేకపోయినా చిన్న స్తోత్రం కానీ రామరక్ష స్తోత్రము లేదా రామాయణ పఠనమో లేదా రాముడు గురించి ఏదైనా కథనో చెప్పుకుంటే చాలా మంచిది. కాబట్టి మీ పూజ అయిపోయిన తర్వాత లేదా మీకు ఇవాళ ఖాళీ ఉన్న టైంలో ఖచ్చితంగా ఈ వీడియో పెట్టుకొనైతే ఈ దివ్య కళ్యాణం గురించి వినండి. నా వైపు నుంచి మీకు ఈ కథనం వినిపించాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేను పొద్దున్నే అయితే లేచి తులసి దళాలతో విష్ణువుకి, లక్ష్మీదేవికి అంటే లక్ష్మీనారాయణుల పూజ అయితే చేసుకున్నాను నేను. దాంతో పాటుగా రామరక్ష స్తోత్రం చదువుకొని పూజనైతే నేను ముగించుకున్నాను. సరే అయితే ఇవాళ వివాహ పంచమి కథ ఎలా ఉంటుంది ఏంటి అనేది కథలోకైతే వెళ్ళిపోదాం. హిందూ గ్రంథాల ప్రకారం ప్రఖ్యాత ఋషి విశ్వామిత్రుడు ఒకసారి అయోధ్య రాజు దశరథుడిని సంప్రదించి యజ్ఞాలు చేయకుండా రాక్షసులు హింసించుచున్నారని తన కుమారులను రాముడు మరియు లక్ష్మణుని ఇతర ఋషులను రక్షించమని పంపవలసిందిగా అడిగాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి ప్రతి రాక్షసుని సంహరించి అక్కడి నుంచి విశ్వామిత్రుడితో పాటు జనకుడి కుమార్తె స్వయంవరం జరుగుతుందని అక్కడికి తీసుకెళ్లారు. శివధనుస్సును ఎవరు విరుస్తారో ఆ వ్యక్తికి మాత్రమే తన కుమార్తె సీతాదేవి భర్త అవడానికి జనక మహారాజు షరతు విధించాడు. రాజులందరూ ఒక్కొక్కరుగా కనిపించారు. కానీ మహాదేవుని ధనుస్సు ఎవ్వరూ ఛేదించలేకపోయారు. దశరథ రాజు యొక్క పెద్ద కుమారుడైన విష్ణువు యొక్క అవతారమైన రాముడు విల్లుని విరిచేందుకు విశ్వామిత్ర ఋషి ఆజ్ఞాపించాడు. శ్రీరాముడు అలాగే అక్కడ ఉన్న శివధనుస్సుని విరిచి జయము సాధించి సీతాదేవిని పెళ్లాడారు. అప్పటి నుండి వివాహ పంచమి జరుపుకుంటారు. మన దేశంలో అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య నగరం అందరికీ తెలిసిందే కదా. ఈ మధ్య మన బాలరాముణ్ణి కూడా అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ మరియు నేపాల్‌లోని మిథిలా ప్రాంతంలో సీతాదేవిని రాముడికి వివాహం చేసి వివాహ వేడుకగా దేవాలయాల్లో సేవలు చేస్తూ ఉంటారు. శ్రీరాముణ్ణి అలాగే సీతాదేవిని ఇవాళ ఆనందంగా స్మరించుకోవడం నాకు చాలా అనిపించింది. ఇది విషయం గురించి మీకు కూడా తెలియచేయాలి అని ఈ వీడియో తీస్తున్నాను. మీకు వీలుంటే మీరు కూడా ఇంట్లో రామరక్ష స్తోత్రం కానీ లేదా మిగతా రాముడికి సంబంధించిన మంత్రాలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు మంత్రాలు పిల్లల చేత పలికించండి. చాలా మంచిగా రాముడి వల్ల మన
జీవితాలైతే రూపుదిద్దుకుంటాయి. నేను ఇవాళ చేసుకున్న లక్ష్మీనారాయణుల పూజ అయితే నేను సెపరేట్‌గా ఇంకొకసారి పోస్ట్ చేస్తాను మంత్రాలతో పాటు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.